చలో ఆనియన్ ఫస్ట్ ఒక ఆనియన్ కావాలి. ఇది వస్తలేదు. థ్యాంక్ యూ. బిహైండ్ ద స్క్రీన్ ఇట్లా ఉంటుంది హడావిడి అంతా ఆగం చేసేస్తా నేను. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని ఉప్మా అయితే చేయబోతున్నాము. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఉప్మా అంటారా చెప్పండి మీరే చూద్దాం. గూగుల్ చేసి చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూపిస్తుంది. ఒకసారి ఉప్మా అని, ఒక్కసారి ఉప్మా అని. ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకేమొస్తుందో కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ ఉప్మా చేయడం ప్రొసీజర్ అయితే మీ అందరికీ తెలుసు కదా. బ్యాచులర్స్ అయినా లేకపోతే ఇంట్లో ఉండే అమ్మాయిలైనా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ తొందరగా అయిపోయే రెసిపీ కూడా. కొంచెం ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి హెల్దీ అని అంటారు. కాకపోతే మనకు అంతగా నచ్చట్లేదు ఈ మధ్య. ఎప్పుడు ఉప్మా చేసినా కూడా పర్ఫెక్ట్గా చేస్తా, కానీ ఈసారి అయితే వాటర్ ఎక్కువైపోయినా మొత్తం ఆగమాగం చేసేసిన. అబ్బా అనుకున్నాను ఇది కూడా ఇట్లనే అయిపోతుందా అని. అసలు ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితేనే ఉంది, నాకు అర్థం కావట్లేదు ఎందుకో ఏమో. అండ్ ఈరోజు నేను రసం చేసిన, పచ్చి పులుసు అని అంటారు మా దగ్గర. అదైతే నేను ఎప్పుడు ఫ్లాప్ చేస్తూనే ఉంటాను. ఈ రసం మాత్రం హిట్ అయిపోయింది. కాకపోతే నేను అదే రికార్డ్ చేయడం మర్చిపోయినా, ఎందుకంటే మళ్ళీ బాగోకపోతే అటర్ ఫ్లాప్ సిరీస్లో మళ్ళీ అదొకటి అయిపోద్ది కదా అని చెప్పి. ఇంకా ఫైనల్లీ మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఒకేష్ లాగా ఉంది. దానికోసం అని చెప్పి మా సైడ్ అయితే ఎక్కువ తినం, కానీ ఇది వీళ్ళ సైడ్ ఎక్కువ తింటారంట, వీళ్ళ గద్వాల సైడ్. పుట్నాలు ఇంకా కారపొడి వేసి మంచిగా మిక్సీ పట్టుకుంటారు. మొత్తం దుమ్ము లేచిపోయింది మేము చేస్తుంటే. అట్లా ఉంటుంది మరి మాతోని, కానీ అది మాత్రం దుమ్ము కాదు, కారం ఇంకా పొడి. ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఉప్మాలో ఇది వేసుకొని తింటే కొంచెం టేస్ట్ బాగుంటుందంట. ఓకే అని అనిపించింది నాకు. దోశలో వేసుకుంటే మాత్రం బాగుంటుంది. అండ్ మనం ఏదైనా ఫ్రై చేసుకుంటాం కదా, దాంట్లో వేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే ఇంతకుముందు ట్రై చేసిన. సో ఇంకా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని పక్క పెట్టుకున్నాను. ఆ జీడిపప్పు కూడా గార్నిష్ చేస్తున్నా. అవి గార్నిష్ చేస్తున్నప్పుడు కూడా చందమామలాగా ఉల్టానే పడతాయి, కానీ సీదా పడట్లేవు. ఆ గార్నిషింగ్కి కూడా మళ్ళీ నేను చేతం తిప్పుకోవాల్సి వస్తుంది. అట్లుంది, ఏం చేస్తాం తప్పదు. వాటర్ ఎక్కువ అయిపోయినాయి అని అన్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కాకపోతే సాల్ట్ కొంచెం తక్కువైంది అంతే. సూపర్ టేస్ట్ సూపర్ ఉంది.